This conference will now be recorded. Okay, so we started with the Power BI yesterday. Okay, so we started with the Power BI yesterday, and I clearly in చెప్పామంటే first what is the last delivery అని చెప్పాం. Last delivery always a report. ఓకే, దాన్ని మేనేజ్మెంట్ అనేది డెసిషన్స్ కోసం వాడుకుంటారు, ఆర్ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ కోసం వాడుకుంటారు, ఆర్ యాక్షన్స్ తీసుకోవడం కోసం వాడుకుంటారు. అది మన డెలివరీ యాజ్ ఎ పవర్ బిఐ డెవలపర్. అది చేయాలి అంటే లైక్ మోడల్ అనేది రెడీగా ఉండాలి, అండ్ ఆ మోడల్ రెడీగా లేకపోతే మోడల్ మనమే క్రియేట్ చేసుకోవాలి. మోడల్ క్రియేట్ చేయడం అంటే క్లియర్లీ మెన్షన్ దట్ లైక్ ఇంటిగ్రేటింగ్ ఆఫ్ టేబుల్స్, మల్టిపుల్ టేబుల్స్ మనకు వస్తాయి, వాటి మధ్య రిలేషన్స్ ఇంటిగ్రేట్ చేస్తాం. దాని తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ డిరైవ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే కంపారిజన్స్. నార్మల్ గా ప్రతి ట్రాన్సాక్షన్ ఏం జరిగిందంటే అప్పుడు ట్రాన్సాక్షన్ వరకు క్యాప్చర్ అవుతుంది. ఓకే, బట్ కొన్ని సార్లు ఏంటంటే వెన్ కంపేర్ టు ఎస్టర్డే, వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్, వెన్ కంపేర్ టు లాస్ట్ మంత్, వేరియన్స్ అంతా కంపారిజన్ అంతా కనుక్కుంటారు. అటు మొత్తాన్ని క్యాలిక్యులేషన్స్ అంటాం, అదంతా ట్యాక్స్ లో చేస్తాం. అండ్ దాని తర్వాత దానికన్నా ముందు ఒక్కోసారి ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి వస్తుంది. డేటా మనకు కావాల్సిన విధంగా లేకపోతే, సో వీ నీడ్ టు క్లీన్ ద డేటా, వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. దానికోసం మనం పవర్ క్వరీ వాడతాం, మరి SQL వాడతాం. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే డేటా డిఫరెంట్ ప్లేస్లో ఉండేది, మొత్తాన్ని పవర్ బై తీసుకొచ్చి అక్కడ చేస్తాము ఈ ట్రాన్స్ఫర్మేషన్స్. కొన్నిసార్లు ఏంటంటే అది మొత్తాన్ని ఒకే చోట పుష్ చేస్తారు ఫస్ట్ ETL టూల్స్ వాడి, అండ్ ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ మూవ్ చేసి అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు. ఇదంతా మీరు బేస్డ్ ఆన్ మీ లెర్నింగ్ అని బట్టి లైక్ బాగా డెప్త్ వెళ్ళొచ్చు వెనక్కి. ఓకే, ఫస్ట్ వీఆర్ ఫోకసింగ్ అంటే పవర్ బిఐ. సో పవర్ బిఐ లో లైక్ యాజ్ ఐ మెన్షన్, పవర్ బిఐ డెస్క్టాప్ లో మేము ఒక 4 మాడ్యూల్స్ లో కవర్ చేస్తామని చెప్పాము. విజువలైజేషన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్, డేటా సోర్సెస్, పవర్ క్వరీ. అండ్ దెన్ ఆఫ్టర్ పవర్ బిఐ సర్వీస్, గేట్వే, మొబైల్ అదంతా సపరేట్ మాడ్యూల్, DAX సపరేట్ మాడ్యూల్. సో పవర్ బిఐ డెస్క్టాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఐ ఆల్రెడీ షోకేస్ చేస్తాడు, లైక్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని తర్వాత ఎలా డేటా లోడ్ చేయాలి కూడా చూపించాను. ఓకే, సో లైక్ టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ విజువలైజేషన్స్. సో విజువలైజేషన్స్ అంటే ఆల్రెడీ మెన్షన్, ఇక్కడ బై డిఫాల్ట్ కొన్ని విజువలైజేషన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ లైక్ per row you have a 6 visualizations, and you have almost 6 rows, 36 visualizations అయితే ఉన్నాయి ఇక్కడ. So as part of this course we are going to cover 30 plus visualizations. ఆ విజువలైజేషన్ ఎందుకు, ఎప్పుడు, ఎలా అవన్నీ మనం డిస్కస్ చేస్తాం. సరే, ఏం డిస్కస్ చేయాలన్నా కానీ మీకు కొన్ని టెర్మినాలజీ అనేది తెలిసి ఉంటుంది. ఓకే, అది ఇనిషియల్ కొత్తగా నేర్చుకునేప్పుడు అది బట్టి పెట్టడం అనుకోవచ్చు, అజ్యూమ్ చేసుకోవడం అనుకోవచ్చు. యూ నాట్ టు స్టార్ట్ సంథింగ్, యూ నీడ్ టు అజ్యూమ్ సంథింగ్. ఓకే, ఎక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే ఉండాలి, దాన్ని అజ్యూమ్ చేసుకోవాల్సింది, అక్కడి నుంచి మిగతా అంతా వస్తుంది. సో మీ అజ్యూమ్ చేసుకోవడానికి నేను చెప్పేది ఏంటంటే ఒక 3 keywords చెప్తాను. ఆ కీవర్డ్స్ ఏంటంటే లైక్ డైమెన్షన్, ఫ్యాక్ట్ అండ్ కేటగిరీ. ఈ మూడు పరంగా అంటే మోడలింగ్ దగ్గర వేరే విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు, మోడలింగ్ దగ్గర వేరే విధంగా, పవర్ బై దగ్గర వేరే విధంగా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఈ మూడు కీవర్డ్స్ ఏంటంటే లైక్ ఫ్రీక్వెంట్ గా నేనైతే వాడుతుంటాను ఈ కోర్స్ లో. మీకు ఇక్కడ దీని మీనింగ్ తెలిస్తే రేపు పొద్దున తర్వాత కూడా అర్థం అవుతుంది. పవన్ అన్న అనుకో, ఇక్కడ ఉన్నంతకాలం ఇప్పుడు ఇంతమందిలో పవన్ అంటే రైట్. సో అలానే లైక్ ఇక్కడ 3 కీవర్డ్స్ మనం ఎప్పుడు వాడినా కానీ ఇప్పుడు చెప్పే మీనింగ్ అది వస్తుంది. ఆ మీనింగ్ ఏంటంటే ద ఫస్ట్ వన్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ అంటే ఏంటంటే లైక్ యూ ఆల్వేస్ నీడ్ టు కన్సిడర్ వాట్ we are going to represent. వాట్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్, నువ్వు దేన్ని రిప్రజెంట్ చేయాలనుకున్నావో దాన్ని ఫ్యాక్ట్ అంటారు. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, విరాట్ కోహ్లీ అని చెప్పాను, ఇయర్ వైజ్ స్కోర్ అని చెప్పాను. సో ఒక బార్ చార్ట్ లో ఇయర్ వైజ్ స్కోర్ రిప్రజెంట్ చేస్తున్నాం. ఇయర్ వైజ్ స్కోర్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అందులో ఏ రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఏముంటాం, ఇయరా స్కోరా? ఇయర్ వైజ్ స్కోర్ అన్నాం, అందులో ఏం చూపిస్తున్నాం మనం, మెయిన్ ఏం చూపిస్తున్నాం, స్కోర్ చూపిస్తున్నాం.
ఆ స్కోర్ ని ఫ్యాక్ట్ అంటారు. నువ్వు దేన్ని చూపిస్తున్నావు అనే దాన్ని స్కోర్ లైక్ ఫ్యాక్ట్ అంటావు. ఆ స్కోర్ ని ఎలా చూపిస్తున్నావు? నువ్వు మల్టిపుల్ వేలు చూపించవచ్చు. ఎలా అంటే ఇయర్ వైజ్ చూపించవచ్చు, ఒక్కొక్క కంట్రీ వైజ్ చూపించవచ్చు, ఒక్కొక్క కంట్రీలో ఆడుతున్నప్పుడు చూపించు. ఇండియాలో అంత స్కోర్ చూపించవచ్చు, లేదంటే శ్రీలంకలో ఎంత స్కోర్ చూపించవచ్చు, అది శ్రీలంక మీద చేశాడు చూపించు. ఇప్పుడు శ్రీలంకలో మ్యాచ్ అంటే శ్రీలంక మీద ఆడుతున్నట్టు కాదు కదా. ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద లైక్ వేరే టోర్నీస్ ఉంటాయి, అది శ్రీలంక హోస్ట్ చేసి ఉండొచ్చు, ఆర్ ఆస్ట్రేలియా హోస్ట్ చేసి ఉండొచ్చు, ఆర్ ఇండియా హోస్ట్ చేసి ఉండొచ్చు. ఓకే, శ్రీలంక ఆడాలంటే శ్రీలంక మీద ఆడినట్టు కాదు. కొన్నిసార్లు శ్రీలంక ఆడతారు, కొన్నిసార్లు శ్రీలంక మీద ఆడతారు. ఓకే, అప్పుడు ఇయర్ వైజ్ చూపించవచ్చు, నేషన్ వైజ్ చూపించవచ్చు, ఆ నేషన్ లో చూపించవచ్చు, ఆర్ స్పెసిఫిక్ సీజన్ లో కూడా చూపించవచ్చు. కొన్ని లైక్ ఇప్పుడు లైక్ మనకి ఇయర్లు ఎలా ఉన్నాయో, లైక్ ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్, ఒక్కొక్క సీజన్ ప్రకారం సమ్మర్ లో బాగా ఆడుతూ వచ్చాడు, వింటర్ లో లైక్ మిగతా సీజన్ లో ఆడలేకపోవచ్చు. అంటే ఆ స్కోర్ ని వాడు అన్ని రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు వన్ డే నైట్, డే 1 డేస్ ఉంటాయి, డే అండ్ నైట్ ఉంటాయి. ఆర్ లైక్ ఫస్ట్ టైం బ్యాటింగ్ ఉంటాయి, సెకండ్ టైం బ్యాటింగ్ ఉంటాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ సెకండ్ టైం బ్యాటింగ్ చేసేప్పుడు ఎక్కువ స్కోర్ చేస్తాడు, ఎక్కువ సెంచరీ చేశారంటారు, రైట్? సో ఇప్పుడు కంపారిజన్ చూపిస్తారు, లైక్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసేప్పుడు ఎంత బాగా ఆడాడు, సెకండ్ టైం బ్యాటింగ్ ఎంత బాగా ఆడాడు. బట్ అట్ టైం దట్ ఈస్ ద స్కోర్. ఒక స్కోర్ ని నువ్వు ఎలా రిప్రజెంట్ చేస్తున్నావు? ఇయర్ వైజా, కంట్రీ వైజా, మ్యాచ్ వైజా, ఓకే, అండ్ సీజన్ వైజా ఎలా చూపిస్తున్నావు? సో మన బార్ చార్ట్ లో ఏం రిప్రజెంట్ చేస్తున్నావు అనేది ఏమో ఆల్వేస్ ఫ్యాక్ట్. ఎలా రిప్రజెంట్ చేస్తున్నావు అనే దానికోసం డైమెన్షన్ వాడతాం. ఇప్పుడు నాకు ఇయర్ వైజ్ స్కోర్ అన్నప్పుడు ఇయర్ అనేది డైమెన్షన్ అవుతుంది. ఓకే, సో వాట్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. How we are going to represent is a dimension. Okay, ఇప్పుడు state wise the number of corona cases, state wise the number of corona cases. నరేంద్ర, ఇక్కడ స్టేట్ ఏంటి, నెంబర్ ఆఫ్ కరోనా కేసెస్ ఏంటి? స్టేట్ వచ్చేసి డైమెన్షన్. ఓకే, సో అలా, సో దీన్ని ఫ్యాక్ట్ అంటాము, దాన్ని డైమెన్షన్ అంటాము. ఉన్నదాని కాదు, కొత్తగా ఉన్న అడిగాడు అనుకో, నాకు ఈ విజువల్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి, బస్ లైక్ యూ కెన్ ఆస్క్ లైక్ పాపులేషన్. ఓకే, సిటీ వైజ్ పాపులేషన్ కావాలి అంటాడు. ఎప్పుడైతే విజువల్ క్రియేట్ చేయమని అనుకో, మన మైండ్ రావాలి, ఏం కావాలి, లైక్ పాపులేషన్ కావాలి, అది ఫ్యాక్ట్. అండ్ సిటీ వైజ్ కావాలి, అది డైమెన్షన్. మన మైండ్ అది పడాలి. ఓకే, కొన్ని సార్లు ఏంటంటే మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటాయి. సిటీ వైజ్, జెండర్ వైజ్ పాపులేషన్ కావాలంట. సిటీ వైజ్, జెండర్ వైజ్ పాపులేషన్, ప్రతి సిటీలో ఆడవాళ్ళు ఎంతున్నారు, మగవాళ్ళు ఎంతున్నారు కావాలి. ఓకే, అక్కడైనా సరే ఫ్యాక్ట్ ఆల్వేస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్, హౌ యు ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇస్ ద డైమెన్షన్. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి ఉంది, కేటగిరీ అని ఉంది. కేటగిరీ అంటే మీనింగ్ ఏమంటే, జనరల్ గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్ ఏంటంటే సింగిల్ వాల్యూ ఉంటుంది ఆల్వేస్, రైట్? కొంత క్వాంటిటీ ఉంది. సో నెంబర్ ఆఫ్ కేసెస్ 50తో ఉండవచ్చు, 30తో ఉండవచ్చు, 20తో ఉండవచ్చు, అని ఉండొచ్చు. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఇంకా తగ్గేది. ఇది సింగిల్ వాల్యూ. జనరల్ గా ఏంటంటే నెంబర్ కానీ, డెసిమల్ కానీ, పర్సంటేజ్ కానీ ఉంటుంది. ఓకే, సో ఇలా ఉంటుంది. 20, 30, 60 చేయొచ్చు. ఓకే, మన పేరును మనం డివైడ్ చేయలేం. సమ్ ఎక్స్ వై అనే పేరు నెక్స్ట్ ఒకళ్ళు వైకి చేయలేం, రైట్? ఇది ఒక నెంబర్ కానీ, డెసిమల్ కానీ, పర్సంటేజ్ కానీ ఉంటుంది. ఓవరాల్ గా సింగిల్ అగ్రిగేటెడ్ వాల్యూ ఉంటుంది. సమ్ము, మిన్ను, మ్యాక్స్, యావరేజ్ అంటారు అగ్రిగేట్ అంటే. మొత్తాన్ని కలిపి సమ్ చేయడం, మొత్తాన్ని కలిపి. సో దాని తర్వాత డైమెన్షన్ ఏంటంటే, ఆ కాలం ఆల్వేస్ ఎ టెక్స్చువల్ కాలం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దట్ ఈస్ ఎ టెక్స్చువల్ కాలం. ఓకే, ఆ టెక్స్ట్ కాలంలో మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. ఉంటాయా, ఉండవా నరేంద్ర? ఉంటాయంటే మీనింగ్ అని చెప్పు. మల్టిపుల్ వాల్యూస్ అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? అంటే ఏంది? అంటే ఏంది? సరే, ఓకే, ఇయర్ వైజ్ స్కోర్ అని చెప్పాను. ఇప్పుడు చెప్పు, లైక్ కేటగిరీ అంటే ఏంది? అంటే మీనింగ్ ఏంటంటే కేటగిరీ మల్టిపుల్ వాల్యూస్ అంటే
ఇయర్ వైజ్ స్కోర్ అని చెప్పాం. ఇయర్ వైజ్ స్కోర్ అంటే మనం ఒక ఇయర్ చూపిము, 2021 కూడా చూపిము, 2021, 2020, 2019, 2018 చూపిస్తాం. అలానే స్టేట్ వైజ్ కరోనా కేసెస్ అన్నాం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ స్టేటే, కాకపోతే మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. ఆ ఒక్కొక్క వాల్యూని కలిపి కేటగిరీ అంటారు. ఈ డైమెన్షన్ లో మల్టిపుల్ ఉంటాయి, ఇయర్లు మల్టిపుల్ ఉంటాయి, సిటీస్ మల్టిపుల్ ఉంటాయి, జెండర్ మల్టిపుల్ ఉంటాయి, 2 ఉంటాయి, ఏంది అలా మల్టిపుల్ ఉంటాయి. కానీ దాని మొత్తాన్ని కలిపి ఏమన్నా డైమెన్షన్ అంటారు. అందులో ఒక్కొక్క దాన్ని కలిపి కేటగిరీ అంటారు. ఇట్ కంటైన్స్ మల్టిపుల్ వాల్యూస్. కేటగిరీ అంటే మీనింగ్ ఏంటంటే ఈచ్ వాల్యూ ఇన్ ఏ డైమెన్షన్ విల్ కాల్ కేటగిరీ. ఓకే, సో ఈ 3 టర్మినాలజీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చిందంటే చాలా వరకు వచ్చేసినట్టు. ఓకే, ఎవరైనా కొత్త రిక్వైర్మెంట్ ఇచ్చాడు, నాకు ఇది వైజ్ ఇది కావాలి అని చెప్పేసి, నీకు ఫస్ట్ అర్థం అవ్వాలి ఏది డైమెన్షన్ ఏది మెథడ్ అర్థం అవ్వాలి. దాన్ని బట్టి మాత్రమే నువ్వు క్రియేట్ చేయగలుగుతావు. ఓకే, ఇవి 3 నా ఓన్ డెఫినేషన్స్. మీరు మళ్ళీ బుక్లో ఎతికి డైమెన్షన్ ఎలా ఉందా లేదా, ఐ లీస్ట్ బోదర్ అబౌట్ ఇట్, మీకు అర్థం అవడానికి నేను పెట్టుకున్న డెఫినేషన్ అది. ఓకే, సో నా ఈ 3 నెల పెట్టేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఏదో ఒక బార్ చార్ట్ తీసుకున్నాను. బార్ చార్ట్ తీసుకుని ఏదో ఒక చార్ట్ ఇక్కడ ఏం చేశానంటే అమౌంట్ పేడ్ ఒక కాలం ఉంది. అమౌంట్ పేడ్ ఒక కాలం ఉంది. సేమ్ లింక్ లైట్ వదిలే ప్రస్తుతానికి. సో అమౌంట్ పేడ్ ఒక కాలం ఉంది. అమౌంట్ పేడ్ అంటే ఏంది, ఫ్యాక్టా డైమెన్షనా? అమౌంట్ పేడ్ అంటే సేల్స్ అమౌంట్ అంటే ప్రాఫిట్ అంటే ఇది ఫ్యాక్ట్. ప్రాఫిట్ అన్న లైక్ ఏంటంటే వాల్యూ, ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని మనం ఫ్యాక్ట్ అంటాం. ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే అమౌంట్ పేడ్ అంటే ఆర్ లైక్ మీకు అది అర్థం కాకపోతే ప్రాఫిట్ అన్న ఎంత లాభం అని చూపిస్తుంది. ఆ లాభం ఏంటంటే 90.93K ఇక్కడ చూపిస్తుంది, దాన్ని నేను బార్ చార్ట్ లో పెట్టాను. కానీ ఆ ప్రాఫిట్ ని ఇఫ్ ఐ యూజ్ ఎ సిటీ హియర్, సిటీ వైజ్ ప్రాఫిట్ అయిపోయింది. ఓకే, ఇఫ్ ఐ యూజ్ ఎ సిటీ వైజ్ ప్రాఫిట్ అయిపోయింది. అండ్ ఇఫ్ ఐ యూజ్ ఎ బుక్ వైజ్ ప్రాఫిట్. అండ్ ఇఫ్ ఐ యాడ్ ఎ స్టేట్ వైజ్ ప్రాఫిట్. అంటే ఒకే వాల్యూని నేను చెప్పినట్టు ఇయర్ వైజ్, స్టేట్ వైజ్, కంట్రీ వైజ్, ఇన్ కంట్రీ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ చూపించచ్చు. ఓకే, సో మీరు ఏ విజువల్ క్రియేట్ చేయాలన్నా మీకు ఫ్యాక్ట్ ఏంది, డైమెన్షన్ ఏంది తెలియాలి. ఓకే, సో నౌ we are good to start with the visualizations. As I mentioned, so these are all the visuals that we have, and in that I just wanted to start with a card today. Card, దాని తర్వాత పై చార్ట్, దాని తర్వాత డోనట్ చార్ట్, దాని తర్వాత స్లైస్. ఈ 4 visualizations we wanted to start with. So the first visualization is card visual. I hope you are able to see a card here, and if you want, I'll use a magnifier too. సో ఇక్కడ మీరు ఒక విజువల్ ఉంది, కార్డ్ విజువలైజేషన్ ఎప్పుడు చూపిస్తారంటే ఎప్పుడైతే మీరు ఫ్యాక్ట్ ఒక్కటే చూపించాలనుకుంటున్నారో, ఎప్పుడైతే యూ డోంట్ వాంట్ టు రిప్రజెంట్ డైమెన్షన్. అంటే
what is overall corona cases or what is overall Virat Kohli score. ఓకే, మొత్తం ఎంత 10,000 11,000 12,000 9,000 ఓవరాల్ వాల్యూ ఎంత? ఓవరాల్ వాల్యూ మొత్తం చూపించాలనుకున్నప్పుడు మాత్రమే ఈ కార్డు వాడతాం. ఓకే, సో వెన్ ఎవర్ యూ సెలెక్ట్ ఏ కార్డ్, దీని ఇంటెన్షన్ ఏంటంటే మనం ఒక నెంబర్ వాల్యూ మాత్రమే చూపిస్తాం అన్నట్టు. సో ఇలా కార్డు తీసుకున్నాము. ఆ కార్డు తీసుకున్నాక వెన్ ఎవర్ యూ సెలెక్ట్ ఇట్, ఇది సెలెక్ట్ అయింది, ఇక్కడ ఫీల్డ్స్ అని అడుగుతుంది. ఆ ఫీల్డ్స్ దగ్గర మనం డేటా పెట్టాలి. డేటా ఏం పెట్టాలి? ఇన్ ది సినారియోలో వాట్ ఈస్ ద ప్రాఫిట్ అని పెడతాం. యూ కెన్ సెలెక్ట్ ఇట్. ఎప్పుడైతే ప్రాఫిట్ అని పెట్టామో ఇది ప్రాఫిట్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఇంకేమైనా పెట్టాను ఇక్కడ నుంచి, లైక్ అమౌంట్ పేడ్ తీసుకొచ్చాడు పడేసాను, అది రీప్లేస్ అవుతుంది. ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ రిప్రజెంట్ సింగిల్ వాల్యూ ఇన్ సింగిల్ కార్డ్. ఓకే, అమౌంట్ పేడ్ అయితే అమౌంట్ పేడ్ పెట్టాము, పెండింగ్ అమౌంట్ అయితే పెండింగ్ అమౌంట్ పెట్టాము, అండ్ దాని తర్వాత టోటల్ అమౌంట్ అయితే టోటల్ అమౌంట్ పెట్టాము. ఒక కార్డులో ఒక నెంబర్ మాత్రమే రిప్రజెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు మీకు 4 నెంబర్లు కావాలనుకోండి, ఏం చేయాలి నరేంద్ర? అంతే, రైట్. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక నెంబర్ మాత్రం రిప్రజెంట్ చేయగలుగుతాం ఈ కార్డులో. ఇలా తీసుకొచ్చి ఇలా పడేస్తాం, అయిపోయా, ఓవరాల్ వాల్యూ డిస్ప్లే అవుతాం. ఇక అంతకు మించి దీనికి ఇన్పుట్ ఏమీ లేదు. ఓకే, సో కార్డుకి ఇచ్చే ఓన్లీ సింగిల్ వాల్యూ, అది కూడా ఏంటంటే ఓవరాల్ వాల్యూ రిప్రజెంట్ చేస్తాం. బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్స్ లేటర్ టైం ప్రస్తుతానికి ఒక నెంబర్ మాత్రం రిప్రజెంట్ చేస్తాం. నౌ దీనికంటూ కొన్ని ఫార్మాట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ప్రతి దానికి ఫార్మాట్ అని ఉంటుంది. ప్రతి విజువల్కి మీరు విజువల్ సెలెక్ట్ చేశాక మధ్యలో ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ ఉండేది, ఇక్కడ ఫార్మాట్ అని ఉండేది. ఈ ఫార్మాట్ అంటే ఏంటంటే సింపుల్ గా డెకరేషన్. ఓకే, సో రిపోర్ట్ డెవలపర్ చేయాల్సిన పని ఏంటంటే ఉన్న డేటాని విజువలైజేషన్ లో చూపించారు. పాయింట్ 1 విజువలైజేషన్ లో చూపిస్తూ అట్రాక్టివ్ గా చూపించారు, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం పీపుల్ విల్ వర్క్ ఆన్ దిస్ ఫార్మాటింగ్. నీటి బ్యాక్గ్రౌండ్ పెట్టడం, నీటి ఫాంట్ పెట్టడం, టైటిల్ సరిగా పెట్టడం, లేబుల్ సరిగా పెట్టడం, దాన్ని డెకరేట్ చేయడమే మెయిన్ థింగ్. ఓకే, సో లైక్ ఇక్కడ కొన్ని ఫార్మాట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఫార్మాటింగ్ ఆప్షన్స్ లో కొన్ని అన్నిటికీ కామన్ ఉంటాయి, కొన్ని స్పెసిఫిక్ గా వీటికే ఉంటాయి. సో ఫర్ నౌ లెట్స్ స్టార్ట్. దెర్ ఈస్ అన్ ఆప్షన్ కాల్డ్ జనరల్. జనరల్, ఈ జనరల్ అన్నప్పుడు ఎక్స్ పొజిషన్, వై పొజిషన్, విడ్త్, హైట్ అన్న. ఎక్స్ పొజిషన్, వై పొజిషన్, విడ్త్ అండ్ హైట్ అంటే ఇప్పుడు నేనేం చేశాను అంటే దీన్ని పైన ఇక్కడ నుంచి నాకు స్పేస్ ఉంది, ఇక్కడ నుంచి స్పేస్ ఉన్నా కానీ నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. దీనికి పొజిషన్స్ ఉంటాయి. మీరు ఈ 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ చూస్తే గ్రాఫ్లు ఉంటాయి, రైట్. ఆ గ్రాఫ్ లో ఎక్స్ పొజిషన్ ఏంది, వై పొజిషన్ ఏంది అని తీసుకెళ్ళి పెడతారు. అలానే ఈ పవర్ వేలో మీరు ఎక్కడ కావాలంటే దీన్ని అక్కడ మూవ్ చేయొచ్చు. బట్ దీని పొజిషన్ కంటూ ఒక గ్రాఫ్ అనేది ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ ఎంత ఉంది, వై యాక్సిస్ ఎంత ఉంది అనేది. మనం దాన్ని వాడి పెట్టచ్చు, దాన్ని వాడకుండా కూడా పెట్టచ్చు. ఇక్కడ మౌస్ వాడి నా ఇష్టం వచ్చింది ఇక్కడ పెట్టుకుంటా. ఇక్కడ పెట్టా అనుకోండి, ఇక్కడ ఉండే ఓన్లీ ఎక్స్ అండ్ వై పొజిషన్స్ మారుతాయి, హైట్ విడ్త్ మారదు. సో ఇప్పుడు చూడండి 968 470 ఉంది, దాని ఇక్కడ 30 మూవ్ చేశాను అనుకో, కింద ఏం మారలా, లైక్ ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ మారింది. ఓకే, 312 251 ఉంది, విడ్త్ హైట్ ఏం మారట్లా. ఓకే, ఓన్లీ ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ మాత్రమే మారుతుంది, చూసుకోండి. ఓకే, దీన్ని మీరు మౌస్ ద్వారా మార్చుకోవచ్చు, ఎక్స్ పొజిషన్, వై పొజిషన్, ఆర్ ఇక్కడికి వెళ్ళి కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత హైట్ విడ్త్. ఇప్పుడు ఇది ఉంది, లైక్ బై డిఫాల్ట్ మీరు అలా చేసుకోవచ్చు. ఓకే, ఆ హైట్ ని విడ్త్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడి నుంచి కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ జనరల్. జనరల్ అంతా ఎక్కడికి వెళ్ళినా జనరల్ అంటే వెరీ సింపుల్ గా ఎక్స్ పొజిషన్ ఏంది, వై పొజిషన్ ఏంది, హైట్ ఏంది, విడ్త్ ఏంది, దాన్ని మీరు మౌస్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఇఫ్ యు ఆర్ మోర్ యాక్యురేట్ పాయింట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత డేటా లేబుల్, కేటగిరీ లేబుల్.
సో డేటా లేబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది 90.93K అని ఉంది. ఓకే, ఇక డేటా అంటే ఏంటంటే లైక్ దీని డేటా అంటారు. 90.93K అనేది డేటా అంటారు. ఆ కింద ఉన్న ప్రాఫిట్ ని కేటగిరీ అంటారు. ఓకే, కేటగిరీ లేబుల్. సో నౌ ఇప్పుడు ఈ డేటా లేబుల్ అనేది ఏంటంటే ఆ కలర్ ఏంది, ఆ కలర్ యూ కెన్ చేంజ్ ఇట్. బై డిఫాల్ట్ బ్లాక్ లో ఉంది. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ బ్లూ యూ కెన్ మేక్ ఇట్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ కలర్ యూ కెన్ చేంజ్ ద కలర్ చేంజ్ చేయొచ్చు. దాని తర్వాత డిస్ప్లే యూనిట్స్ బై డిఫాల్ట్ ఏమైనా వస్తుంది 90.93K అంటే ఎంత వాల్యూ ఎంత నరేంద్ర? 930 ప్లస్, రైట్? బై డిఫాల్ట్ అది ఇదైపోయింది. కొంతమంది అలా చూపించడం ఇష్టం ఉండదు, నా ఎగ్జాక్ట్ వాల్యూ ఎంతో చూపి అంటారు. ఓకే, సో ఇప్పుడు థౌజండ్స్ అంటే పర్లా, బిలియన్స్ అనుకో ప్రతి ఒక్క పాయింట్కి వాల్యూ చేంజ్ అయిపోయింది. సో వాళ్ళు ఏమంటారు ఇక్కడ బై డిఫాల్ట్ ఆటో అని ఉంది. ఆటో అంటే ఆటోమేటిక్ అని. అండ్ ఇఫ్ యూ వాంట్ నన్ అంటే ఏంటంటే బై డిఫాల్ట్ ఎగ్జాక్ట్ వాల్యూ చూపించింది. ఆర్ ఇఫ్ యూ వాంట్ థౌజండ్స్ లో వచ్చింది. ఆర్ ఇఫ్ యూ వాంట్ మిలియన్స్ ఆర్ బిలియన్స్ హౌఎవర్ యూ వాంట్ యూ కెన్ రిప్రజెంట్. అది డిస్ప్లే యూనిట్స్. ఓకే, అండ్ దాని తర్వాత వాల్యూ డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ బై డిఫాల్ట్ 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ మీకు ఒక డెసిమల్ కావాలి అంటే 0 అంటే 0, అండ్ ఇఫ్ యూ వాంట్ 1 యూ కెన్ మేక్ ఇట్ 1. అలా మీరు డెసిమల్ ప్లేస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫాంట్ సైజ్. ఈ ఫాంట్ సైజు యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ దట్ ఫాంట్ సైజ్. ఓకే, అండ్ ఫాంట్ ఫ్యామిలీ అన్నా కానీ లైక్ మల్టిపుల్ ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయి, మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ ఫ్యామిలీ పెట్టుకోవచ్చు. ఓకే, so there are source spacing, you can ignore this one, nothing is there here. Okay, and this is all about a data label అంటే ఇది. కేటగిరీ లేబుల్ ఏంటంటే కింద దాని నేమ్ కేటగిరీ లేబుల్ అంటే. ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ డిజేబుల్ ఇట్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎనేబుల్ ఇట్. దెన్ ఆఫ్టర్ ఎనేబుల్ చేస్తే మరి దాని కలర్ ఇవ్వాలనుకుంటే కలర్ ఇచ్చుకోవచ్చు, అండ్ దాని టెక్స్ట్ సైజు, దాని ఫాంట్ ఫ్యామిలీ. ఓకే, వర్డ్ ర్యాప్ అని ఒకటి ఉంది. జనరల్ గా వర్డ్ ర్యాప్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక లైన్ ఉంటే దాన్ని మీకు నెక్స్ట్ లైన్ లోకి రావాలి అంటే వర్డ్ ర్యాప్ అనేది వాడతారు. ఓకే, సో ఇక్కడ ఇది కార్డుకి ఇది వర్క్ చేయదు, ఇది లాంగ్ టర్మ్ నుంచి ఉన్న బగ్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఇలా వచ్చింది అనుకో, ఏమైంది 0. వచ్చింది. నార్మల్ గా వర్డ్ ర్యాప్ అంటే ఏంటంటే ఆ నెంబర్ ఏదైతే డాట్ ఉందో కిందకి రావాలి, రైట్? సో అది జరగట్లే, ఇక్కడ ప్రాఫిట్ కి జరగట్లే, నెంబర్ కి జరగట్లే. సో యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఈ ఫీచర్ లెట్ మీ చెక్, వాళ్ళు ఫిక్స్ చేశారేమో, ఇట్ ఇస్ నాట్ గెటింగ్ హ్యాపెన్. ఓకే, సో ఇంకా దాని తర్వాత ఇక్కడ ఏమి లేదు అక్కడ. సో అందుకని యూ కెన్ ఇగ్నోర్ దట్ ఫీచర్. కంట్రోల్ సెట్. Okay, so this is our visual. So that is what about a word wrap. దాని తర్వాత టైటిల్, బ్యాక్గ్రౌండ్, లాక్ ఆస్పెక్ట్, బోర్డర్, షాడో, టూల్ టిప్ అండ్ విజువల్ హెడర్. ఇవన్నీ కూడా అన్నిటికీ ఉండే ప్రాపర్టీస్. ఇది ఒక కార్డుకే కాదు, మిగతా అన్ని విజువల్స్ కూడా ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కలిపి ఒకసారి కవర్ చేస్తాము. మొదట్లో కవర్ చేసి తర్వాత విజువల్స్ కవర్ చేయకపోతే అది లైక్ సరిగా ఎక్కదు. ముందు విజువల్ ఫంక్షనాలిటీస్ అర్థం చేసుకొని చివరిలో ఇది ఒకసారి కవర్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఈ ప్రాపర్టీస్ అన్ని అన్నిటికీ కామన్ గా ఉంటాయి. ఇది కార్డు రిలేటెడ్ కాదు, మిగతావన్నీ కార్డు రిలేటెడ్ ఏంటంటే మెయిన్లీ 2 మాత్రమే. డేటా లేబుల్ ఏంది, కేటగిరీ లేబుల్ ఏంది. డేటా లేబుల్ అంటే ఫస్ట్, కేటగిరీ లేబుల్ అంటే సెకండ్. అండ్ దానికోసం మీరు ఫాంట్ ఇచ్చుకోవచ్చు, ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చుకోవచ్చు, ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటో ఇచ్చుకోవచ్చు, నెంబర్ ఆఫ్ డెసిమల్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే,
అండ్ ఇక్కడ ప్రతి విజువల్ కి టాప్ లో 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్పోర్ట్ డేటా, మీరు ప్రతి విజువల్ ని పవర్ BI లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఆ ఉన్న డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. రిమూవ్, యూ కెన్ రిమూవ్ ద విజువల్, అంటే డిలీట్ చేసేయచ్చు, మీకు వద్దనుకుంటే దాన్ని డిలీట్ చేయొచ్చు. స్పాట్ లైట్ అంటే దాన్ని హైలైట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన విజువల్స్ ఏం లేదు కాబట్టి హైలైట్ అయిందని అర్థం కావట్లేదు మీకు, ఇంకొకటి 2 విజువల్స్ పెట్టాక మీకు అర్థమైంది. ఇలా ఈ కార్డ్ విజువల్ యొక్క ఫంక్షనాలిటీస్ ఇవన్నీ. సో ఇప్పుడు మీకు కార్డు తెలుసు, రేపొద్దున ఎవరైనా విజువలైజేషన్ క్రియేట్ చేయాలనుకోండి, ఐ వాంట్ టు రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఐ వాంట్ టు రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. వాడి క్వశ్చన్ అంతవరకే ఉందనుకో, ఐ వాంట్ టు రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, సింపుల్ గా కార్డు వాడతాం. ఐ వాంట్ టు రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బై ఇయర్, ఎప్పుడైతే అక్కడ క్వశ్చన్ ఎంతవరకు ఉందనుకో ఇక మీరు కార్డు వాడలేరు, రైట్? ఎందుకంటే కార్డులు ఒక వాల్యూ మాత్రం రిప్రజెంట్ చేస్తాయి. నువ్వు తీసుకొచ్చి ఇప్పుడు ఈ కార్డులో ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు సిటీ యాడ్ చేశాను అనుకో, సిటీ అనే వాల్యూ రావట్లా, ఓన్లీ సిటీ ఒకటి వస్తుంది, ఆ సిటీలో కూడా ఫస్ట్ సిటీ వస్తుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఈ 4 రోజులు అయ్యే టైంకి ఎవడైనా రిక్వైర్మెంట్ ఇస్తే ఇక్కడ బై డిఫాల్ట్ ఎన్ని కనబడుతుంటే 30 కనబడుతుంది. అంటే జనరల్ గా నేర్చుకునే వాళ్ళకి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి జాబ్ వచ్చాక ఒకసారి ప్రాజెక్ట్ లో మూవ్ అయ్యాక ఎవరు చెప్తారు ఏ విజువల్ వాడాలని అనేది ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. తెలియదు కాబట్టి అందరికి ఉండే ఫస్ట్ క్వశ్చన్ అదే, ఎవరు చెప్తారు బార్ చార్ట్ వాడమని, ఎవరు చెప్తారు పై చార్ట్ వాడమని, ఎవరు చెప్పడం ది సెన్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. నీకు ఇప్పుడు బై డిఫాల్ట్ ఒక 40 కనబడుతున్నాయి, ఇక్కడ రిక్వైర్మెంట్కి వచ్చేప్పటికి నీకు 10 వస్తాయి. నీకు విజువల్స్ బాగా అర్థమైంది అనుకో, ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనే ఉందనుకో, నాకు లిమిటెడ్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. ఆ లిమిటెడ్ లో వచ్చి బెస్ట్ తీసుకుంటావు, వాడికి చూపిస్తావు ఇలా చేయొచ్చు అని చెప్పేసి, అప్పుడు వాడు చెప్తాడు బాబు ఇది వాడు అని చెప్తాడు. అంతేగాని ఫస్ట్ అటెంప్ట్ లో ఎప్పుడు చెప్పడు, నువ్వు బార్ వాడు నువ్వు పై వాడు ఎప్పుడు చెప్పడు, చెప్పాల్సి వచ్చినప్పుడు ఉద్యోగం పోయినట్టు. ఓకే, సో ఇది కార్డ్ విజువలైజేషన్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐ థింక్ నో వన్ జాయిన్డ్ హియర్, దట్ ఈస్ ఫైన్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రమేష్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీరు? ఓకే, సో ద నెక్స్ట్ విజువలైజేషన్ is pie chart. సో ఇక్కడ పై చార్ట్ ఉంది, ఇక్కడ కూడా పై చార్ట్ చూడవచ్చు, PIE చార్ట్, పై చార్ట్. నౌ ఈ పై చార్ట్ లో జనరల్ గా మోస్ట్ ఆఫ్ ఏరియాస్ పై చార్ట్ చూస్తుంటారు. ఏ టీవీలు చూసినా ఏ పేపర్లు చూసినా కూడా విజువలైజేషన్ చేయాలి, మోస్ట్ ఆఫ్ పై చార్ట్. ఈ పై చార్ట్ ఎందుకు వాడతారు అంటే, బై డిఫాల్ట్ ఎప్పుడైతే మీరు పర్సెంటేజ్ ఆఫ్ షేర్ చూపించాలనుకుంటారో ఆ టైంలో ఇది వాడతారు. అంటే ఇందా చెప్పాను విరాట్ కోహ్లీ స్కోర్ అని చెప్పాము, సో విరాట్ కోహ్లీ స్కోర్ చూపించాము, ఒక బార్ చార్ట్ వాడి ఏ కంట్రీ మీద ఎంత చేశాడో చూపించాము. కానీ కొన్నిసార్లు ఏ కంట్రీ మీద ఎన్ని చేశాడో చూపించినప్పుడు అది కరెక్ట్ గా చూపించలేదు, అంటే దాన్ని కరెక్ట్ గా లైక్ యాక్చువల్ రియాలిటీని చూపించదు. దాని మీనింగ్ ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఒక నా బార్ చార్ట్ అనుకోండి, ఇలా 3 చూపించాం, 3 బార్లు చూపించాం. ఇందులో హైయెస్ట్ బార్ ఏది? ద మిడిల్ వన్. దాని లోయెస్ట్ బార్ ఏది? చివరి వన్. ఇప్పుడు ఇది ఇలా చూపించాం, ఏం చెప్పామంటే విరాట్ కోహ్లీ స్కోర్ బై ఇయర్ అని చెప్పాం, బై ఇయర్ అని చెప్పాం. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే, లెట్స్ అజ్యూమ్ ఈ ఇయర్ లో ఒక 5 మ్యాచెస్ ఆడాడు, 500 స్కోర్ చేశాడు, అంటే మ్యాచ్ 100 వికెట్ యావరేజ్, బాగా చేసినట్టు. ఓకే, ఇక్కడ 30 మ్యాచెస్ ఆడాడు,
1500 కొట్టాడు. 5 మ్యాచెస్ ఆడాడు 500 కొట్టాడు. అక్కడ 30 మ్యాచెస్ ఆడాడు 1500 కొట్టాడు. అంటే ఆ యావరేజ్ ఎంత అన్నట్టు 0 పోతే పర్ యావరేజ్ 50, రైట్? అంతేనా రిదరా? ఏంది యావరేజ్ 50. అండ్ ఇక్కడ లైక్ విత్ రెస్పెక్ట్ టు 1000 స్కోర్ చేశాడు అందులో, కాకపోతే 40 మ్యాచెస్ ఆడాడు. అంటే అంత యావరేజ్ అనేదిరా 25. సో బార్ ఏం చూపిస్తుంది? ఇప్పుడు నేను ఇయర్ వైజ్ స్కోర్ అని చూపిస్తాను. ఇయర్ వైజ్ స్కోర్ చూపించగానే లైక్ మిడిల్ ఇయర్ లో బాగా కొట్టాడు, ఇయర్ అసలు ఏం ఆడలేదు. అండ్ ఈ ఇయర్ తో పోల్చుకుంటే లైక్ ఫస్ట్ ఇయర్ బాగానే ఆడాడు అని చెప్పుకుంటాం. బట్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే అక్కడ ఇక్కడ 1500 500 అది కూడా ఓకే. బట్ విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ మ్యాచెస్ చూస్తే ఇయర్ యావరేజ్ ఈచ్ మ్యాచ్ యావరేజ్ 100 ఉంది. లాస్ట్ ఇయర్ 50 ఉంది, అంతకుముందు ఇయర్ 25 ఉంది. సో ఏంది ఈ ఇయర్ వాడి కెరీర్ అంటే 3 years 2 years అన్నా చాలా బాగా. కానీ విజువల్ ఎవరు రిప్రజెంట్ చేస్తుంది? విజువల్ కంప్లీట్లీ రాంగ్ స్టోరీ రిప్రజెంట్ చేస్తుంది, రైట్? ఇది వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ విజువల్స్ ఎంత ఇంపార్టెన్స్ అని చెప్పడానికి. ఓకే, సో ఇది ఒకటి. అండ్ దెన్ ఆఫ్టర్ లైక్ కొన్ని సార్లు ఇవి రాంగ్ గా రిప్రజెంట్ చేస్తాయి. అందుకని ఆల్వేస్ ఏం చూస్తారంటే కొన్ని సార్లు ఈ యావరేజ్ కూడా చూస్తారు. యావరేజ్ కానీ పర్సంటేజ్ కానీ చూస్తారు. నాట్ ఓన్లీ యావరేజ్, పర్సంటేజ్ కూడా. ఒక గంట యావరేజ్ కానీ పర్సంటేజ్ కానీ చూస్తారు. ఈ సినారియో కాకుండా వేరే సినారియో చూస్తారు. ఓకే, 30 minutes బాగా. ఓకే, సో అందుకని ఏంటంటే ఇప్పుడు పై చార్ట్ అనుకుంటున్నాం. ఈ పై చార్ట్ ఏం చేసేదంటే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ పర్సంటేజ్ ఆఫ్ షేర్. మీ ఉన్న ఓవరాల్ వాల్యూలో షేర్ ఎంత అనేది చూపించేది. ఓకే, సో ఇప్పుడు ఇందాక నేను చూపించిన ఎగ్జాంపుల్ ప్రకారం విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఇయర్ తీసేసి కంట్రీ పెట్టాడు. ఒక కంట్రీ మీద లైక్ 9000 చేస్తాడు, ఒక కంట్రీ మీద 2000, ఒక కంట్రీ మీద 3000, ఇంకో కంట్రీ మీద 1500 చేస్తాడు. మనకు నెంబర్ ఆఫ్ మ్యాచెస్ తెలియదు. వాడు ఎక్కువ మ్యాచ్ ఆడాడు, తక్కువ చేయొచ్చు, తక్కువ మ్యాచ్ ఆడాడు, ఎక్కువ చేయొచ్చు, వాట్ ఎవర్. అంటే ఆ వే ఆఫ్ కంపారిజన్ అనేది రాంగ్. అలా కంపేర్ చేయకూడదు. ఏంది కంపేర్ ఎలా చేయొచ్చు అంటే లైక్ ఓవర్ కాంట్రిబ్యూషన్ అంతా చేయొచ్చు. ఆ కాంట్రిబ్యూషన్ కోసము ఇలా చూపిస్తున్నాం. మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ ప్రాఫిట్ చూపిస్తున్నాము. ఆ ప్రాఫిట్ బై బుక్ అన్నాం. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అంటే 90,932 అనేది ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ఇంత వచ్చింది, అది ఓకే. కానీ ఏ బుక్ వల్ల ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది మనకి అనేది చూస్తే లైక్ ఏ బుక్ అని చూస్తే ఇది చూపిస్తుంది. ఇదేం చెప్తుందంటే జావా వల్ల వచ్చిన ప్రాఫిట్ 29% చూపిస్తుంది. జావా వల్ల 29%, C++ వల్ల 27%, అండ్ C# వల్ల 24%, అండ్ C వల్ల 18%. నీకు ప్రాఫిట్ 1 లక్ష దాకా ప్రాఫిట్ వచ్చింది. కానీ ఆ ప్రాఫిట్ దేని వల్ల ఎక్కువ వచ్చింది అంటే లైక్ ఇది జావా. ఆల్మోస్ట్ 30% ఆఫ్ యువర్ ప్రాఫిట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ జావా. ఇప్పుడు ఇది ఈ 30% అని చూపించడానికి మనం ఏమైనా క్యాలిక్యులేషన్ రాసామా? ఏమీ రాయలే. వాడి రిక్వైర్మెంట్ ఇదే ఉంటుంది. బస్ ఐ వాంట్ టు రిప్రజెంట్ ఎ ప్రాఫిట్ షేర్ అంటాడు. ప్రపోర్షన్ అనొచ్చు, షేర్ అనొచ్చు, కాంట్రిబ్యూషన్ అనొచ్చు, ఏదనొచ్చు. ఐ వాంట్ టు రిప్రజెంట్ ప్రాఫిట్ షేర్ బై బుక్ నేమ్ అంట. ఎప్పుడైతే నీకు విజువల్స్ తెలుసో, పై చార్ట్ తెలుసో, బ్లైండ్కి వెళ్ళి పై చార్ట్ చేస్తా. ఎప్పుడైతే నీకు పై చార్ట్ తెలియదో గూగుల్ కొడతావు. ఇక
అది ఎప్పటికీ రాదు. ఒక 3 రోజులు అయితే, 5 రోజులు అయితే, 6 రోజులు అయితే యువర్ పర్ఫార్మెన్స్ రమేష్, ద రిసోర్స్ పర్ఫార్మెన్స్ ఈస్ నాట్ గుడ్, ఇమ్మీడియట్లీ వీఆర్ టెర్మినేటింగ్ ద రిసోర్స్, రిటర్న్ ద ల్యాప్టాప్ అంటారు. అది జరిగింది. నీకు విజువలైజ్ తెలుసు అనుకో, నిమిషం పని. అది తెలియదు అనుకో, కొట్టాలి. గూగుల్లో ఎక్కడ దొరికినా దొరకదు, ఎలా రాసినా దొరకదు. మనం చేస్తామని బాగా కష్టపడతాం, జాబ్ సపోర్ట్ కోసం ఇరగబడతాం, ఇప్పుడు చేయడు. వాడికి తెలుసు, అప్లోడ్ తెలుసు ఇది ఎంత నిమిషం పని అని. వాడు చెప్పరు కదా, మేనేజర్లు డైరెక్టర్లు ఏం చెప్పరు, వాళ్ళు తెలుసు ఇది ఎలా చూపించాలనేది. లోవర్ లెవెల్లో వచ్చి చెప్పడు కదా. సో వాళ్ళు చూస్తారు సెలవు అంటారు. అది ఈ పై చార్ట్ యొక్క క్యాపబిలిటీ ఏమిటి అంటే, వితౌట్ యువర్ ఎఫర్ట్స్ బై డిఫాల్ట్ ఇట్ కెన్ క్యాలిక్యులేట్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఎ షేర్. ఈ షేర్ మొత్తాన్ని ఆటోమేటిక్ గా అదే క్యాలిక్యులేట్ చేసి చూపించింది. మీకు ఎప్పుడైతే అది కావాలో దీన్ని వాడచ్చు. సో ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఏంటంటే, ఇన్పుట్ 4 ఉన్నాయి ఇక్కడ: లెజెండ్, డీటెయిల్స్, వాల్యూస్, టూల్ టిప్స్. లెజెండ్, డీటెయిల్స్, వాల్యూస్ అండ్ టూల్ టిప్స్. నార్మల్ గా వాల్యూ అంటే యువర్ ఫ్యాక్ట్. ఇక్కడ అంటే పవర్ బై వాడే టెర్మినాలజీ వాల్యూస్ అంటే ఫ్యాక్ట్. ఓకే. అండ్ లెజెండ్ అంటే మీనింగ్ ఏం లేదు, యువర్ డైమెన్షన్. ఇప్పుడు ఏం చేశా అంటే నేను స్టేట్ చూపించాను, స్టేట్ వైజ్ ప్రాఫిట్. స్టేట్ వైజ్ ఆంధ్రప్రదేశ్ 43, తమిళనాడు 38, మహారాష్ట్ర 18 ఇలా చూపిస్తున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పాను సిటీ వైజ్, జెండర్ వైజ్ అని చెప్పాను. పవర్ బి ఏంటంటే క్యాపబిలిటీ ఉంది, 2 డైమెన్షన్స్ ఒకేసారి చూపించచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్టేట్ వైజ్ అని చూపిస్తున్నాం. స్టేట్ తో పాటు సిటీ కూడా చూపించాలనుకో ఏం చేస్తామంటే సిటీని తీసుకొచ్చి డీటెయిల్స్ లో పడేస్తాం. సో పవర్ బిఐలో 2 డైమెన్షన్స్ చూపించచ్చు మాక్సిమం. ఇప్పుడు ఏం చూపిస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో 3 సిటీస్ ఉన్నాయి. ఓకే. సో ఆంధ్రాలో గుంటూరు ఉంది, హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది. తమిళనాడులో చెన్నై ఉంది, తమిళనాడులో కోయంబత్తూరు ఉంది, అండ్ తమిళనాడులో వెల్లూరు ఉంది. అండ్ మహారాష్ట్రలో ముంబై ఉంది, పూణే ఉంది. ఇది మన మ్యాపింగ్, మన బ్యాక్ అండ్ మ్యాపింగ్ ఉంది. సో ఫస్ట్ స్టేట్ వైజ్ చూపించాము, సిటీ ఎప్పుడైతే యాడ్ చేయగానే ప్రతి సిటీ కూడా చూపించాము. ఇదేం చూపిస్తుంది, దీన్ని బట్టి ఏమర్థం చేసుకున్నాం, సిటీ వైజ్ ప్రాఫిట్ ఎంత 14.26% అనేది 14.26 అనేది అన్ని స్టేట్లలో అన్ని సిటీస్ తో కలుపుకుంటే ఆ పర్సంటేజ్ వచ్చింది. అర్థమైందా? సో ఇప్పుడు అంతవరకు దాన్ని బాగా అర్థం చేసుకోండి. ఇది చూపిస్తుంది. అంటే టూల్ టిప్ అనేది మనం డిస్కస్ చేద్దాం తర్వాత. సో ఇవి ఇన్పుట్స్. నౌ ఇక్కడ జనరల్ ఉంది. జనరల్ అంటే సేమ్ ఎక్స్పోజిషన్, వైపోజిషన్, హైట్ అండ్ విడ్త్. లెజెండ్ ఉంది. లెజెండ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్వేస్ లెజెండ్ అంటే ఇది. మీరు ఏ విజువలైజేషన్కి వెళ్ళాగా లెజెండ్ అంటే మనం నార్మల్గా విజువలైజేషన్ ఏదో కలర్ పెట్టి చూపిస్తాము. లోపల కూర్చో అటుగా లేదంటే కూర్చొని ఒక చైర్ తెచ్చుకో, కూర్చో అయిపోయింది లేనా ఇక్కడ లోపల కూర్చో. సో ఏ విజువల్ అయినా మనం ఏంటంటే మల్టిపుల్ కలర్స్ తో చూపిస్తాం. ఈచ్ కలర్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది, కేటగిరీ. ఆ కేటగిరీ ఏంటంటే దాన్ని లెజెండ్ అంటారు. ఏంది మనకి మన డైమెన్షన్ లో ఆంధ్రప్రదేశ్ ఒక కేటగిరీ, అవునా కదా? స్టేట్ అనే డైమెన్షన్ లో ఆంధ్రప్రదేశ్ ఒక కేటగిరీ, తమిళనాడు ఒక కేటగిరీ, మహారాష్ట్ర ఒక కేటగిరీ. ఆ కేటగిరీస్ ని ఇక్కడ ఈచ్ కలర్ ని చూపిస్తుంది. ఒకవేళ చూపించాలనుకో లెజెండ్ ఎనేబుల్ చేయ, వద్దనుకో డిజేబుల్ చేసుకో. ఓకే. సో యూ కెన్ ఎనేబుల్ ఆర్ యూ కెన్ డిజేబుల్. దెన్ ఆఫ్టర్ ఒకవేళ మీరు ఎనేబుల్ చేస్తే అంటే ఇక్కడ కనపడింది చేస్తే అది ఎక్కడ కావాలి, ప్రస్తుతానికి రైట్ సైడ్ ఆఫ్ విజువలైజేషన్. ఇఫ్ యూ వాంట్ ఎ టాప్కి వెళ్ళదు. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎ టాప్ సెంటర్ మిడిల్లోకి వచ్చేది. ఓకే. అండ్ ఇఫ్ యూ వాంట్ రైట్ సెంటర్ ఇది బై డిఫాల్ట్.
అండ్ ఇఫ్ యూ వాంట్ రైట్ పైన, ఓకే. సో మీరు ఆ పొజిషన్ పెట్టచ్చు. దానికి బై డిఫాల్ట్ ఒక టైటిల్ ఉంది, ఆ టైటిల్ ఆల్వేస్ ద కాలమ్ నేమ్. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ దట్ టైటిల్, ఆ టైటిల్ ని చేంజ్ చేయొచ్చు, మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టచ్చు. యూ కెన్ డిఫైన్ యువర్ ఓన్ థింగ్. ఓకే, నేను ఇక్కడి నుంచి మూవ్ అయితే అది కనపడుతుంది. సారీ, ఆ టైటిల్ ని ఎనేబుల్ చేశాను, పేజ్ పెడితే అది వచ్చింది. ఓకే, సో బై డిఫాల్ట్ అది వచ్చినా కానీ దాని తర్వాత దీని మరి వీటికంటూ ఒక కలర్ ఏమన్నా కావాలా? ఇఫ్ యూ వాంట్ ఎ కలర్ you can place a color, and if you want any font family or font size you can enable that. అదంతా ఇది. ఇప్పుడు మళ్ళీ విజువల్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఈ 3 కలర్లు వచ్చినాయి. ఆ కలర్ కావాలో మనం కోరుకోవాలి, అక్కడ మనం మెన్షన్ చేయలేం. విజువల్ క్రియేట్ చేసాం, బై డిఫాల్ట్ కలర్ వచ్చింది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్, డేటా కలర్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ మహారాష్ట్ర కలర్స్ అని చేంజ్ చేస్తుంది. అండ్ అది డేటా కలర్స్ అంటే. డీటెయిల్ లేబుల్ అని ఉంటుంది. డీటెయిల్ లేబుల్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు వాల్యూస్ వస్తున్నాయి కదా, ఆ వాల్యూస్ మొత్తం డీటెయిల్స్ అంటారు. అవి అసలు వద్దు అనుకో, మొత్తం. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎనేబుల్ ఇట్. సిమిలర్లీ ఇప్పుడు ఏం చూపిస్తుంది, నేను చెప్పాను పర్సంటేజ్ అని చెప్పాను, కానీ మీకు వాల్యూ పర్సంటేజ్ రెండు చూపిస్తుంది. మీకు ఇక్కడ ఏం కావాలి, కేటగిరీ కావాలా, కేటగిరీ కావాలా, వాల్యూ కావాలా, పర్సంటేజ్ కావాలా, అవి ఏమైనా కాంబినేషన్ కావాలా, మొత్తం కావాలా, యూ కెన్ డిఫైన్ దట్. మీరు కంట్రోల్ ఉంది అక్కడ. దాని తర్వాత వాటికి ఫాంట్ కలర్ ఏంది, వాటిని ఎలా చూపించాలి, నన్ అని పెట్టే కంప్లీట్ నెంబర్ వచ్చింది. అండ్ ఎన్ని డెసిమల్స్, పర్సంటేజ్ ఎన్ని డెసిమల్స్, 2 డెసిమల్స్ వచ్చింది ప్రస్తుతానికి పర్సంటేజ్, రైట్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఏ సింగిల్ డెసిమల్, అది. దాని తర్వాత టెక్స్ట్ సైజు, ఫాంట్ ఫ్యామిలీ, లేబుల్ పొజిషన్ అవుట్ సైడా ఇన్సైడా, ఇన్సైడ్ అంటే లోపలికి వచ్చింది. ఓకే, సో దాని తర్వాత ఓవర్ఫ్లో టెక్స్ట్, దట్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఏదైతే ఓవర్ఫ్లో అవుతుందో అంటే దానికి మించి లైక్ పక్కదానికి ఇది అవుతుందో, లైక్ అదే దట్ వెంట్ అవుట్. ఓకే, సో దెన్ ఆఫ్టర్ ద టైటిల్, బ్యాక్గ్రౌండ్, లోకల్ ఆస్పెక్ట్, ఇవన్నీ అన్నిటి కామన్ అని చెప్పాను. వీఆర్ గోయింగ్ టు కవర్. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ అసోసియేటెడ్ విత్ ఎ పై చార్ట్. Okay, so let me disable the data labels, or okay, so ఇది పై చార్ట్ యొక్క ఫంక్షనాలిటీ. పై చార్ట్ ఎందుకు వాడతామంటే పర్సంటేజ్ ఆఫ్ షేర్ ఎప్పుడైతే కావాలో అప్పుడు పై చార్ట్ వాడతాం. ఇది ఇలా జరుగుతుంది. సో దీని తర్వాత డోనట్ అని ఉంటుంది. డోనట్, డోనట్ అంటే ఇది. డోనట్ అంటే ఇప్పుడు చూసావా, ఎక్కడ ఏంది, ఓకే, పిజ్జా, బర్గర్, డోనట్ అంటారు కదా, ఏంది. సో ఆ డోనట్ లెక్క ఉండేది ఇది. ఏంది, సింపుల్ గా సేమ్ విజువల్ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ డోనట్ ఆల్సో. డోనట్ కూడా సేమ్ ఫంక్షనాలిటీ, పై చార్ట్ ఫంక్షనాలిటీ డోనట్ కూడా అంతే ఉంది, కాకపోతే దాని ఆకారం మాత్రమే కొంచెం తేడా ఉంది. ఇందులో ఉండే ఒకే ఒక ఫీచర్ ఏంటంటే షేప్ అని ఉండదు. ఆ షేప్ గనక 0 పెడితే అది పై చార్ట్ అయిపోయింది, రైట్. ఎప్పుడైతే నేను షేప్ 0 పెట్టానో అది పై చార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే నేను కొంచెం దీన్ని ఇన్నర్ రేడియస్ కొంచెం పెంచానో కొంచెం గ్యాప్ వచ్చింది.
కొంచెం పెడితే గారి అయింది. రైట్. సో లైక్ యూ కెన్ మేక్ ఇట్. సో ఇప్పుడు అది డోనట్ అయింది. సో ఆ మధ్యలో ఉన్న స్పేస్ ని వాడుకోవచ్చు వేరే విజువల్. ఇందాక కార్డు పెట్టామే, ఆ కార్డు తీసుకొచ్చాడు పడేయచ్చు. ఇందులో ఏం చూపిస్తున్నాం మనం? సిటీ వైజ్, స్టేట్ వైజ్ ప్రాఫిట్ చూపిస్తున్నాం. ఏమన్నా ఇప్పుడు గుంటూరు 13,000 ప్రాఫిట్ అన్న. మొత్తం ప్రాఫిట్ ఎంత తెలియదు కదా. ఆ కార్డు మధ్యలో పెట్టాం అనుకో, అప్పుడు అర్థమైంది 90,000 మొత్తం ప్రాఫిట్, అందులో 13,000 గుంటూరు ప్రాఫిట్. అందుకని మధ్యలో స్పేస్ నేను ఇష్టం వాడచ్చు. ఓకే, ఆ తర్వాత సంగతి. ప్రస్తుతానికి ఏంటంటే ఆ పై చార్ట్ కి డోనట్ చార్ట్ కి పెద్ద భారీ డిఫరెన్స్ ఏం లేదు, వే ఆఫ్ ప్రెజెంటేషన్ మాత్రం. అంటే చూసే దీన్ని బట్టి డోనట్ కి ఏంటంటే మధ్యలో స్పేస్ వచ్చింది, పై చార్ట్ కి అయితే రాదు. రెండు సేమ్, మిగతా ప్రాపర్టీస్ అన్ని సేమ్. పై చార్ట్ కి దీనికి తేడా ఏం లేదు, స్పేస్ ఒకటి మాత్రం. ఓకే, ఇది డోనట్ లాగా ఉంటుంది అని చెప్పి దీన్ని డోనట్ చార్ట్ అన్నారు, అంతే, అర్థం మించేది. ఓకే, సో ఇది పై చార్ట్, డోనట్ చార్ట్ అండ్ కార్డ్. ఎనీ అదర్ క్వశ్చన్స్ స్టిల్ హియర్? ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో నేను ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నాను. విల్ కంటిన్యూ ఫ్రమ్ హియర్ నెక్స్ట్ సెషన్. దీని కంటిన్యూషన్ మాత్రమే, లైక్ 100% స్టాక్డ్ బార్ చార్ట్ ఉండింది, దాని తర్వాత మిగతా కంటిన్యూ అవుతాయి. అండ్ విల్ కనెక్ట్